నమస్తాను. నమస్తానా. అనే ఇప్పుడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కారు తీర్చాడని ఎలా చూస్తాం? చాలా దారుణం, చాలా అతి దారుణం అన్న. ఇంకా ఆయన అవును మాజీ ముఖ్యమంత్రి ఎవరైనా మా జగన్మోహన్ రెడ్డి గారిని సీజ్ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి. ఒక సింగయ్య అనే ఒక వ్యక్తి మృతి చెందాడు కారు కింద పడని చెప్పడం జరిగింది. మా సీఎం కార్ కింద పడ్డారు. మా సీఎం కార్ కింద ప్రూఫ్స్ అవి చూపించమన్నారు. సారీ, అవి ఫేక్ ప్రూఫ్స్, ఫేక్ పెట్టి టీడీపీ వాళ్ళు చేసింది అది. జగన్మోహన్ రెడ్డి గారు రైతులు పరామర్శించిన విధంలో ఎన్నికల కోడ్ని తిరస్కరించారని చెప్పి కేసు పెట్టడం జరిగింది. అది ఎందుకన్నా తిరస్కరించడం ఎందుకని కదా. రైతులు పరామర్శించారు. అవునా, తప్పే ఉంది. ఇప్పుడు రైతుల కాడికి వెళ్ళి పరామర్శించారు, తప్పే ఉంది. అంటే పర్మిషన్ లేకుండా జనాల దగ్గర జనాలు పోగేసుకుని వెళ్తున్నారు. పర్మిషన్ ఎందుకన్నా, జనాల దగ్గరికి వెళ్ళడానికి పర్మిషన్ ఎందుకన్నా. మరి ఇంతకుముందు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రోడ్ షో చేశారు కదా పవన్ కళ్యాణ్, చంద్రబాబు వాళ్ళంతా. మరి వాళ్ళు ఎవరు పర్మిషన్ తీసుకున్నారు? మరి ఇప్పుడు వాళ్ళు రోడ్ షో చేసినప్పుడు వాళ్ళు తిట్టారు, బాగానే ఉంది. వాళ్ళు రోడ్ షో చేసినప్పుడు జనాలు కూడా చనిపోయారు కదా. మరి వాళ్ళు ఎవరు పర్మిషన్ తీసుకున్నారా చెప్పండి. మరి ఇంకా చూస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తామంటాం. అరెస్ట్ చేయమని చూద్దాం. మరి చేయమనండి. ఎలా ఉండదంటావు రాష్ట్రం? అల్లకొల్లాలని చేస్తాం కార్యకర్తలు మొత్తం. మరి లోకేష్ ఏమో వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎరుపు రంగు చూసినా, రెడ్ కలర్ రెడ్ బుక్ చూసినా భయపడుతున్నారు. వాడికి ఎవరు భయపడతారా? వాడికి ఎవడు భయపడ్డు? వాడికి భయపడదు. మేము మీడియా ముందు ఇంత దారుణంగా ఎందుకు మాట్లాడతామండి? మరి ఇంకా అందరూ రెడ్ బుక్ చూసి భయపడుతుంది. గుండె జబ్బు వస్తుంది, గుండె హార్ట్ స్ట్రోక్ ఎవరికి వచ్చింది? ఇప్పుడు ఎవరు మా కార్యకర్తలు ఒక్కరు చూసి మన గుండె జబ్బు ఎవరికి వచ్చింది చూద్దాం. హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తుంది. ఎందుకు వచ్చింది హార్ట్ స్ట్రోక్? ఎవరికి రాదు. ఇలా మాట్లాడేవారు కూడా అరెస్ట్ చేస్తున్నారు కదా సోషల్ మీడియా. ఇప్పుడు సార్ ఇంటి ముందే ఉన్నాగా, వచ్చేయమనండి. ఏమైంది? మేము ధైర్యంగానే ఉన్నాం, వచ్చేయమనండి, ఇబ్బంది ఏం లేదు. ఆహా, అది ఎలా ఉందంటే మీ ధైర్యం ఏంటంటే? అసలు మా ధైర్యం మా నాయకుడు, అది మా జగన్మోహన్ రెడ్డి గారు మా ధైర్యం. అది జగన్మోహన్ రెడ్డి అంత ఇష్టం. అసలు జగన్మోహన్ రెడ్డి పిలుపు కానీ, యువత పేరు కానీ, అలాగే ఎన్నుబడి కార్యక్రమం కానీ తండోపు జనం రావడం కారణం అన్నా. తండోపు జనాలు బయటకు అంత వ్యతిరేకత ఉందా జనాల్లో? అవునండి, 2 నెలలకు వచ్చింది వ్యతిరేకత, ఇంకా వచ్చింది. అది మరేంటి సూపర్ 6 అమలు అయిపోయింది. ఎవరైనా మాట్లాడితే కనుక 4 మంది అయిపోయినట్టే వాళ్ళ అంతు చూస్తా అని చెప్పండి. ఏది సూపర్ 6 ఎక్కడ ఉందండి? సంవత్సరం అయింది. సూపర్ 6 ఎక్కడ వేసాడు? అమలు అయిపోయిందంట. ఎక్కడ అయింది అమలు? 90% అయిపోయింది. 90 కాదు, 1% కూడా కాలే. చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఆయన చెప్తే అయిద్దా? 3 ఏళ్ళ అమరావతి హామీలు ఇచ్చిండు ఆయన చేసామని చెప్పుకుంటాడు. ఆయన చెప్పుకుంటాడు. ఎవరికి వేసాడు అసలు? 3 ఏళ్ళ అమరావతి కంప్లీట్ చేస్తాం చేయలేడు.